నమస్తే అండి. విజయసాయి రెడ్డికి ఇంకా బలుపు తగ్గలేదండి. రేపో మాపో ఖచ్చితంగా కాకినాడ పోర్టుకు సంబంధించి ఆ కేసులో ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. దానికి సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏమని మాట్లాడతాడంటే, తిరిగి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నీవంటూ బతుకుంటే నిన్ను మళ్ళీ జైలుకి పంపిస్తాం చంద్రబాబు, గుర్తుపెట్టుకో. చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఒకసారి వినిపిస్తాం చూడండి. తిరిగి అధికారంలోకి వచ్చి మేము వచ్చిన తర్వాత నువ్వంటూ బతికుంటే తిరిగి జైలు పాలు కాక తప్పదు నువ్వు చేసేటటువంటి అన్యాయాలకి అక్రమాలకి. ఈలోపు మీరు అధికారంలోకి వచ్చే నాటికి నువ్వు బతుకుంటే గొప్పే. చంద్రబాబు నాయుడు గారికి నీకు పెద్ద ఏజ్ డిఫరెన్స్ ఏమీ లేదు, ఒక 7 సంవత్సరాలు ఉందంతే. నీకంటే 1000 రెట్లు ఆయన ఆరోగ్యంగానే ఉన్నాడు. అర్థమైందా? నీకు అన్ని రోగాలు, ఒంటి నిండా రోగాలే. పైకి చూస్తానికి బ్రహ్మాండంగా ఉన్నా షుగర్లు, బీపీలు, అన్ని రకాల జబ్బులు ఉన్నాయి మనకి. నీతో పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు గారు యాక్టివ్గానే ఉంటారు, హెల్తీగానే ఉంటారు. ఆయన ఖచ్చితంగా ఆయన జీవితానికి ఏం డోకా లేదు. మనమేమి తొందరపడేసో నోటి దొరకొద్దో ఏది పడితే అది మాట్లాడితే విజయసాయి రెడ్డి గారు అలాంటి పరిస్థితి మీకు రాకుండా ఉండాలని నేనైతే కోరుకుంటున్నా. అర్థమైందా? మీరు ఇంకొక 10 ఏళ్ల పాటు ఇలాగే ప్రతిపక్షంలోనే ఉండాలి. మీరు బతికుండగా మీరు అధికారంలో రాకూడదని మేము కోరుకుంటాం. అది ఖచ్చితంగా జరిగేది. ఎందుకు అంత వయసు వచ్చిన తర్వాత ఏం పోయే కాలం మాటలు మాట్లాడి ఇంకా విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. ఈరోజు ఈ కేసు విషయంలో మరింత మాట్లాడుకుంటే ఈ యొక్క వాల్యుయేషన్ చెప్తా ఉన్నారు. తక్కువ ధరకి అరవిందో వాళ్ళు కొన్నారట. విక్రాంత్ రెడ్డి బెదిరించాడట. విక్రాంత్ రెడ్డి చిన్న వయసు, ఇంత ఉంటాడు. కేవీ రావు అన్నటువంటి ఇంత ఉంటాడు. ఈ విక్రాంత్ రెడ్డి కేవీ రావుని భయపెట్టేది ఏంటి? ఇప్పుడు నువ్వు భయపడేయట్లేదా? చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఇప్పుడు నువ్వు బెదిరించేయట్లేదా? నువ్వు బొక్క ఎంత ఉంటావు నువ్వు? నిన్ను చంద్రబాబు నాయుడు గారిని పక్కపక్క నించోబెడితే చంద్రబాబు నాయుడు గారి సంకల్లో కొత్త నువ్వు ఎంత ఉంటావు నువ్వు? చంద్రబాబు నాయుడు గారిని బెదిరించేయట్లేదా? జగన్మోహన్ రెడ్డి ఎంత ఉంటాడో జగన్మోహన్ రెడ్డి ఎంతే ఉంటాడు. చంద్రబాబు నాయుడు గారు పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి బెదిరించేయట్లేదా? మీరు బెదిరించేయట్లేదేంటి? కుదస్తున్నారు మీరు. రఘురామకృష్ణరాజు గారు మీ పార్టీ ఎంపీ అప్పట్లో, ఆయన పర్సనాలిటీకి నీకేమైనా సంబంధం ఉందా? నువ్వు కుదత్తుంటావు ఆయన ముందు. ఆయన బెదిరించేసేవారు కాదా మీరు? అచ్చెన్నాయుడు గారు అంత ఉంటాడు ఆయన. నువ్వు ఆయన పక్కన పెడితే నువ్వు ఎంత ఉంటావు? ఎడం చేత్తో లేపి అవతల గిట్రేస్తాడు ఆయన. అచ్చెన్నాయుడు గారు అయితే నిన్ను ఎడం చేత్తో లేపి అవతల గిట్రేస్తాడు. నువ్వు ఎంత ఉంటావు? కుదత్తు ఉంటావు నువ్వు. ఆయన బెదిరించేసేవాళ్ళు కాదు మీరంతా కూడా. అధికారం అండి, మనిషి పర్సనాలిటీ కాదు. మనిషి బలంగా ఉన్నాడా, పొట్టిగా ఉన్నాడా, సన్నగా ఉన్నాడా, లావుగా ఉన్నాడా, అంత ఎత్తున్నాడా, ఎంత కురుసున్నాడా అని కాదు ఇంపార్టెంట్. అధికారం అన్నమాట. అధికారంలో నన్ను తీసుకెళ్ళి కూర్చోబెట్టి నేను భయపెట్టేస్తాను ఎంత ఉన్నా సరే అధికారం కదా. పర్సనాలిటీ గురించి ఎందుకు? ఇంకేమని మాట్లాడతాడు? లుకౌట్ నోటీస్ కంప్లైంట్ ఇచ్చిన కేవీ రావు ఏపీసీఐడి మీద పరువు నష్టం దావా వేస్తాడండి. ఎవరిపైన? చంద్రబాబు నాయుడు గారి పైన. ఒకసారి అది కూడా వినిపిస్తాను చూడండి. చంద్రబాబు నాయుడు వచ్చే వారంలో మీ పైన, చంద్రబాబు నాయుడు పైన, కేవీ రావు పైన హైకోర్టులో డిఫమేషన్ కేసు ఓకే. నా మీద ఎక్కడైతే ఒక పార్లమెంటు సభ్యుడిగా ఈ రోజు నేను ఎక్కడికి వెళ్ళేటువంటి అవకాశం లేదు. వెళ్ళను కూడా. చంద్రబాబు నాయుడు వెళ్ళమన్నా కూడా వెళ్ళను కూడా. అంత సినిమా లేదు. నీకు అంత స్వేచ్ఛ ఎక్కడ ఏడ్చి వచ్చింది? ఒకవేళ ఇతర దేశాల్లో నీ కుటుంబ సభ్యులు ఉన్నా వాళ్ళని కలవాలన్నా మనం సిబిఐ కోర్టు దగ్గర మనం పర్మిషన్ తీసుకోవాలా, అక్కడికి వెళ్ళి అడుక్కోవాలా. అయ్యా దేహి, మా కుటుంబ సభ్యులు ఉన్నారో, మా పాప పుట్టినరోజనో, లేదంటే మా బంధువులు పెళ్లి రోజనో, లేదంటే నాకు జబ్బు చేసింది, ఇతర దేశాలకు పోవాలన్నా సరే నువ్వు ఎవరిని అడుక్కోవాలి?
సిబిఐ కోర్టు పర్మిషన్ ఇస్తేనే కానీ మీరు దేశం దాటి వెళ్ళలేరు. నువ్వు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఇవాళ వచ్చి నువ్వు డిఫమేషన్ వేసేస్తాను, పరువు నష్టం దావా వేసేస్తాను, మనకు ఉండి సత్తే కదా. నీ పైన 20కి పైగా కేసులు ఉన్నాయి, అన్నీ క్రిమినల్ కేసులే. అర్థమైందా? జగన్మోహన్ రెడ్డి కేసుల్లో నువ్వు A2వి. నువ్వు ఇతర వ్యక్తుల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఇది చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు జైల్లో ఉన్నారంట. ఏకంగా 370 కోట్ల రూపాయలు తినేశారు. స్కిల్స్ కేవలం అడ్డంగా దొరికేశారు. ఇది వీళ్ళు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో చెప్పకూడదన్నాడు. 43,000 కోట్లు ఈడీ జప్తు చేసింది. 100 కాదు, 43,000 కోట్లు. 11 ఏళ్ళ బట్టి ఇద్దరు బయలుపోయినా ఉన్నారు. నెల 2 నెలలు కాదండి, 11 సంవత్సరాలు బట్టి జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి వీళ్ళిద్దరూ బయలుపోయినా ఉన్నారు. ఆ కేసులు ఇప్పటికీ ట్రయల్కి రాలా. ముఖ్యమంత్రి అవ్వక ముందు వరకు ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్ళేవాడు నాంపల్లి. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలాగే ఎగ్గొట్టేసాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు, ఎమ్మెల్యే. ఎప్పుడైనా కోర్టుకి వెళ్తున్నారంటే ఇప్పుడు లేదు. ఆ కేసులు తేలేది లేదు, సచ్చేది లేదు. మీరు మాట్లాడతారా? ఇంకా మాట్లాడు. అలాంటి వ్యక్తిని నా మీద నోటీస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది? తనకు బుద్ధి మందగించింది అని నేను అందుకనే చెప్తా ఉన్నా. నా పైన 21 కేసులు ఉన్నాయి. అవును. నేను ఎక్కడికైనా విదేశాలకు వెళ్ళాలంటే కోర్టు, సిబిఐ కోర్టు హైదరాబాద్ పర్మిషన్ కావాలి. కనీసం ఆ ఇంగిత జ్ఞానం అన్నా చంద్రబాబు నాయుడుకి లేకుండా ఉంది. ఎందుకు లేదు? కానీ ప్రజలకే తెలియట్లేదు కదా. మీ పైన అవినీతి కేసులు ఉన్నాయి, క్రిమినల్ కేసులు ఉన్నాయి, ప్రజల సొమ్ము దోచేశారని చెప్పేసి అని మిమ్మల్ని 16 నెలలు జైల్లో వేసారు. మీరు ఇవాళకి బెయిల్ పైనే బతుకుతున్నారు. అవన్నీ అందరికీ తెలుసు. తెలియదు ఎవరికి? ప్రజలకి, మీ కార్యకర్తలకి. వాళ్ళే మిమ్మల్ని గుడ్డిగా నమ్మేసి మిమ్మల్ని ప్రజానాయకులుగా, ఎమ్మెల్యేలుగా గెలిపించుకొని ముఖ్యమంత్రిని చేసేసి మమ్మల్ని అన్ని చేస్తున్నారు. వాళ్ళు ఆయనే చెప్పుకుంటున్నాడు కదా, నా పైన కేసులు ఉన్నాయి, నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి అని. కోర్టు పర్మిషన్లే ఉంది. ఇన్ని సంవత్సరాల్లో, ఈ 11 ఏళ్లలో కోర్టు పర్మిషన్ తీసుకొని నువ్వు జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు దేశం దాటి వెళ్ళలేదు? ఎన్నిసార్లు వెళ్ళలేదయ్యా? బొచ్చుడు సార్లు వెళ్ళొచ్చారు. కోర్టు పర్మిషన్ ఏముంది? ఒకవేళ ఇప్పుడు లుకౌట్ నోటీసులు ఇవ్వకుండా రేపు పొద్దున్న నువ్వు ఎక్కడికైనా వెళ్తావని చెప్పేసి అని కోర్టులోకి పిటిషన్ చేసుకున్నావు అనుకో, పెళ్ళికో సాగుకో దినానికో నేను ఇతర దేశం వెళ్తున్నానని చెప్పేసి అని, అప్పుడు ఇచ్చారు. అప్పుడేమంటావు? కావాలని చెప్పేసి అని నాకు లుకౌట్ నోటీసులు ఇచ్చారు, ఇది అన్యాయం, అక్రమం అంటాడు. అక్కడ క్లియర్గా కేవీ రావు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనే చెప్తున్నాడు, నన్ను బెదిరించారు. విజయసాయి రెడ్డి ఉన్నాడు, విక్రాంత్ రెడ్డి ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి ఏది చెబితే అది. స్వయంగా ఆయనే చెప్తుంటే ఇక్కడికి వచ్చి నువ్వు ఎవరికై ఉపన్యాసాలు చెప్పేది? లుకౌట్ నోటీస్ ఇవ్వడం అన్నటువంటిది ఒక పార్లమెంట్ సభ్యుడిగా, ఒక ప్రజాప్రతినిధి అయినటువంటి నా మీద లుకౌట్ నోటీస్ ఇవ్వడం అన్నటువంటి దాంట్లో ఉద్దేశం చంద్రబాబు నాయుడు ఒక అల్టీరియర్ మోటివ్ ఉంది. ఈ యొక్క దాన్ని నా యొక్క ఇమేజ్ ని, నా యొక్క రెప్యుటేషన్ దెబ్బతీసే దానికోసంగా. ఇమేజా బొక్క? ఇటు నీకా? నీకు జగన్మోహన్ రెడ్డికి ఇమేజ్ ఉందంటే మేము నమ్మాలా? మీకు ఇమేజ్ ఉందా? సిగ్గేమన్నా అనిపిస్తుందా అసలు మీకు? మీ ఇమేజ్ని దెబ్బతీసేస్తారా? పార్లమెంట్ సభ్యుడివే. కళ్ళకాయ లేని మాటలు ఎందుకు మాట్లాడతావు విజయసాయి రెడ్డి? చాలు, ఇలాంటి మాటలు ఇంకెప్పుడు మాట్లాడమాకండి. ఇక్కడితో కట్టిపెట్టాయి. అతి మాటలు, అతి పేలాపన. మీరు బతుకుంటే మిమ్మల్ని జైల్లో వేస్తాం, వేసినే వేస్తారు. మీ కాన్ఫిడెన్స్కి మేము మెచ్చుకోవచ్చు తెలుసా? మీరు అధికారంలో లేనప్పుడు కూడా మీరు అంత ధైర్యంగా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని మేము మళ్ళీ అధికారంలోకి వస్తే నేను జైల్లో వేస్తున్నాం అంటారంటే మీ కాన్ఫిడెన్స్కి మెచ్చుకోవచ్చు. అది ఇక్కడితో గట్టిపెట్టి ఎలాంటి మాటలే మాట్లాడమాక ఇంకా.